This video is for educational and informational purposes only. Please do your own research before applying. తెలుగు వచ్చిన వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే ఉన్న యూసీఓ బ్యాంక్స్లో పనిచేయడానికి 500కి పైగా ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. సో చాలా మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో 30th అక్టోబర్ వరకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది కాబట్టి నేను ఇదే వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. దీనికి సెలెక్ట్ అయితే కూడా 30,000 వరకు జీతం పొందొచ్చు. సో చాలా మంచి జాబ్స్. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి డీటెయిల్ వీడియో చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు యూసీఓ బ్యాంక్ వాళ్ళు అయితే 532 వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అక్రాస్ ద ఇండియా మీకు వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో మన ఓన్ స్టేట్లో కూడా మీకు వేకెన్సీస్ని అయితే సపరేట్గా డివైడ్ చేశారు. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.uco.bank.inకి వెళ్ళి చూసుకోవచ్చు. మీరు ఈ వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్స్ ఇస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి యూసీఓ బ్యాంక్ వాళ్ళు 532 వేకెన్సీస్ ఉన్నవి. మీకు 21st అక్టోబర్ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. జాబ్ లొకేషన్ మీకు అక్రాస్ ద ఇండియా అయితే ఉంటుంది. సో నేను ఇదే వీడియోలో ఎలా చేసుకోవాలి, 30th వరకు ఉంటుంది కదా, ఎలా చేసుకోవాలని చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు మాత్రం ఎండ్ వరకు చూడండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మీకు ఖచ్చితంగా ఏదో ఒక డిగ్రీ చేసి ఉండాలి. డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అంటే డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే 1 April 2021 లేదా ఆ డేట్ నుంచి తర్వాత ఇప్పటి వరకు ఆ డేట్ నుంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అంటే 2021కి ముందు, 2021 April 1 కంటే ముందు పాస్ అయిన డిగ్రీ వాళ్ళు ఎవరు కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ కాదని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు కూడా ఒకసారి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని మీకు అంటే ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత మీకు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అనేది మస్ట్ వచ్చి ఉండాలి. అంటే లోకల్ లాంగ్వేజ్ ఏది, మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది కదా. తెలుగు వచ్చిందనుకో మీకేం పర్లేదు. అంటే ఏ స్టేట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు ఖచ్చితంగా రావాలి. అది గుర్తుపెట్టుకోండి. రావాలి ఇన్ ద సెన్స్ మీకు 10th కానీ 10th ఒక సబ్జెక్టుగా తెలుగు అనేది ఉందనుకో మీకు ఇంకొచ్చినట్లే, దాదాపు మీకు ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు క్వాలిఫై అయినట్లే ఉంటుంది. అండ్ మీకు ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 20 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. అది జనరల్ వాళ్ళకి మినిమం 20 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉంటుంది. అదే ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ కలిపి ఓబీసీ వాళ్ళు అయితేనేమో 31 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు 33 years అప్లై చేసుకోవచ్చు. అదే పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 to 15 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే మీకు పీడబ్ల్యూబీడీలో ఉన్న కేటగిరీని బట్టి మీకు అలా పీడబ్ల్యూబీడీ వాళ్ళకు కూడా ఏజ్లో రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఒకసారి మీ కేటగిరీ ఏదో దాన్ని బట్టి చూసుకోండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే టోటల్ 500కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి కదా. యాక్చువల్గా మీకు స్టేట్ వైజ్గా డివైడ్ చేశారు. చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకేమో 7, తెలంగాణ వాళ్ళకేమో 8, తమిళనాడు వాళ్ళకేమో 21, కర్ణాటక వాళ్ళకేమో 12, మహారాష్ట్ర వాళ్ళకు 33, వెస్ట్ బెంగాల్లో అయితే హైయెస్ట్ దాదాపు 86 వేకెన్సీస్. ఇలా మీకు స్టేట్ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. సో మన 2 తెలుగు రాష్ట్రాలకైతే సింగిల్ డిజిట్లోనే వేకెన్సీస్ ఉన్నవి. సో పర్లేదు, ఎందుకంటే తక్కువ వేకెన్సీస్ ఉన్నా సరే మీరు ఎవరైనా కాంపిటీషన్ చూసుకునేది కానీ మనకు పోటీ ఉండేది ఒక పోస్ట్ కోసమే కాబట్టి పర్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఒక పోస్ట్ అయినా సరే, ఎన్ని పోస్టులు ఉన్నా సరే, నాకు ఒక మంచి జాబ్ కావాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు వేరే స్టేట్లో ఉన్న వేకెన్సీస్కి కూడా
అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఫస్ట్ థింగ్ ఏందంటే ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ రావాలి. ఇంకోటేందంటే మీకు పోస్టింగ్ గూడా అక్కడే ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టైఫండ్ ఎలా ఉంటుందంటే మీకు యాక్చువల్లీ ఇయి పర్మనెంట్ జాబ్స్ కాదు. మీకు 1 ఇయర్ పాటు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏందంటే మీకు ఫర్దర్‌గా ఎప్పుడన్నా పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మీకంటూ కొన్ని వేకెన్సీస్ సెపరేట్‌గా తీసి పెట్టడం గానీ, లేదా మీకంటూ కొంచెం రిజర్వేషన్ ఇస్తారు. సో, అది మీకు చాలా యూజ్ అవుతుంది. సో, ప్రెజెంట్ ఖాళీగా ఉన్నాము, పర్లేదు మాకేదో ఒకటి చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు. సో, మీకు యూసీఓ బ్యాంక్ వాళ్ళేమో 10,500 పే చేస్తారు. గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా మీకు 4,500 టోటల్ 15,000 పర్ మంత్ స్టైఫండ్ ఉంటుంది. మీకు ఎలాంటి డీఏలు, హెచ్ఆర్‌లు ఏమి ఇవ్వరు. ఓన్లీ 15,000 మీకు పర్ మంత్ స్టైఫండ్ అయితే ఇస్తుంటారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి మీకు ఆన్‌లైన్‌లోనే రిటన్ టెస్ట్ ఉంటుంది. మన ఓన్ స్టేట్‌లోనే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మీకు 10థ్‌లో గానీ ఏదో ఒక 10థ్‌లో గానీ 10థ్ తర్వాత క్వాలిఫికేషన్‌లో ఒక తెలుగు అనేది అంటే లోకల్ లాంగ్వేజ్ అనేది ఒక సబ్జెక్ట్‌గా ఉంటే ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉండదు. లేని వాళ్ళకి మాత్రమే ఈ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్‌గా మీకు మెడికల్ ఫిట్‌నెస్ చెక్ చేసి ఇంక మీకు అప్రెంటిస్‌షిప్ జాబ్ అయితే ఇచ్చేస్తారు. సో, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ నుంచి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ప్రతి టాపిక్ నుంచి 25 క్వెషన్స్ 25 మార్క్స్, 100 మార్క్స్ 100 క్వెషన్స్ 100 మార్క్స్‌కి ఉంటుంది. టోటల్ 1 అవర్ డ్యూరేషన్ అయితే ఇస్తారు చూసుకోండి. సో, మీకు ఇంపార్టెంట్ డేట్ చూస్తే మీకు 21 అక్టోబర్ రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 30th అక్టోబర్ వరకు ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. చెప్తాను ఫీ కేటగిరీని బట్టి ఉంటుంది. అప్లికేషన్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ కూడా 5th నవంబర్ వరకు ఉంటుంది. అండ్ మీకు ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేశారు. 9th నవంబర్ రోజు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామని చెప్పి. సో, చాలా తక్కువ టైమే ఉంది. కాబట్టి మీకు తక్కువ టైంలోనే రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి అర్జెంట్‌గా కావాలనుకుంటే మాత్రం ఈ అవకాశాన్ని హ్యాపీగా యుటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చార్జ్ చేస్తున్నారని చెప్పాను కదా! ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు కానీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ₹400తో పాటు జీఎస్టీ ఉంటుంది. ఇంకా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో ₹800తో పాటు జీఎస్టీ ఉంటుంది. సో, ఇది అఫీషియల్‌గా ఈ అప్లికేషన్ ఫీ అనేది యూసీఓ బ్యాంక్ వాళ్ళు అఫీషియల్‌గా చార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ. మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే పే చేయాల్సి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలని ఫస్ట్ చెప్తాను. దాని తర్వాత మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు యూసీఓ బ్యాంక్ అఫీషియల్ వెబ్‌సైట్‌కైనా వెళ్ళొచ్చు లేదా నాట్స్ పోర్టల్‌కి వెళ్ళొచ్చు. వీటికి సంబంధించిన లింక్స్ అనేటివి మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే లింక్స్‌ని కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో కూడా ఇస్తాను. మీరు అక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో, దాంట్లో నాట్స్ పోర్టల్‌కి వెళ్తుందన్నమాట. యూసీఓ దేనిలోకి వెళ్ళినా nats.education.go.inకి వెళ్తుంది. అందులో యూసీఓ బ్యాంక్ అప్రెంటిస్‌షిప్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26ని సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ మొత్తం కేర్‌ఫుల్‌గా ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అడుగుతుంది. డాక్యుమెంట్స్ ఇచ్చేసాక ఫీ ఉన్నవాళ్ళు మీ కేటగిరీని బట్టి ఫీ ఉన్నవాళ్ళు 5th నవంబర్‌లోపు పే చేస్తే సరిపోతుంది. అండ్ మీరు అడ్మిట్ కార్డ్స్ కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ చూసుకోవచ్చు. www.uco.bank.in కెరీర్స్ ఫర్ అప్డేట్స్‌లోకి వెళ్ళి మీరు అడ్మిట్ కార్డ్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు 9th నవంబర్ రోజు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ ఎగ్జామ్‌లో పర్ఫార్మెన్స్‌ని బట్టి ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు. జాబ్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే సో, స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇలా ఓపెన్ అవుతుంది. ucobank.in అని చెప్పి ఇందులో కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఇలా వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పి ఈ నెంబర్ తోటి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఇన్ యూసీఓ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 అని చెప్పి మీరు కావాలనుకుంటే వీళ్ళ నోటిఫికేషన్ ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ మీకు చెప్పాను కదా 21 అక్టోబర్ రోజు రిలీజ్ అయింది. మీరు అప్లై చేసుకోవడానికి మాత్రం క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ నాట్స్ పోర్టల్లోకి రీడైరెక్ట్ అవుతుంది. అందులో సెలెక్ట్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో, వాళ్ళు మీకు ఫర్దర్‌గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో, ఈ ఆపర్చునిటీ యూసీఓ బ్యాంక్ వాళ్ళైతే అఫీషియల్‌గా 500కి పైగా అప్రెంటిస్ వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. మీకు 1 ఇయర్ పాటు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ లాగా ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో స్టైఫండ్‌తో పాటు ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. సో, మేము ఖాళీగా ఉన్నాం, క్వాలిఫికేషన్ ఉంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.